హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్. ఇంత పొద్దుటే వీడియో చేయడానికి కారణం కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ పిచ్చి నాయకుల గోల విని ఉండలేక ఇంత పొద్దుటే వీడియో చేయాల్సి వస్తుంది. మామూలుగా కోపం రావట్లేదు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అంటే అసలు సోయి ఉన్నదా లేదా, వాళ్ళు అధికారంలో ఉన్నారా లేదా ప్రతిపక్షంలో ఉన్నారా అనేది సోయి లేకుండా మాట్లాడుతున్నారు. సోయి లేదు అసలు. ఏమనాలి? అద్దంకి దయాకర్ అంటే ఎవరో, ఆయన అడ్రస్ ఎక్కడో తెలియదు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలియదు, బట్ ఆయన పదవి ఏంటో కూడా మనకు సరిగా తెలియదులే. అద్దంకి దయాకర్కి చెప్తున్నా, నీ క్వాలిఫికేషన్ ఏంటి? కేటీఆర్ గారిని తిడుతున్నావు, కేసీఆర్ గారిని తిడుతున్నావు కదా, నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీ అధికార పదవి కాలం ఎంతకాలం, ఎంత సమయం? నువ్వు అధికారంలో ఉన్నావా లేదా ప్రతిపక్షంలో ఉన్నావా? నువ్వు అధికారంలో ఉండి ప్రతిపక్షం లెక్క వ్యవహరిస్తున్నావు. మరి ప్రతిపక్షంలో ఉన్నోడిని అధికారంలో ఉన్నోడు తిడతాడా లేదా అధికారంలో ఉన్నోడిని ప్రతిపక్షమోడు విమర్శిస్తాడా అనేది సోయి తెచ్చుకొని మాట్లాడాలి. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పీకనీకున్నారా, కేటీఆర్ పీకనీకున్నారా అని మాట్లాడుతావు దివానా. నువ్వు పెద్ద హౌలేగాడివై. ఈ లాంగ్వేజ్ ఎవర్రా నేర్పించింది? ఎవర్రా మొదలుపెట్టింది? మీ కాంగ్రెస్లో కాదా రేవంత్ రెడ్డితో స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత మీరు దరిద్రులారా ఈ లాంగ్వేజ్ ఎప్పుడు మానుకుంటారా? మిమ్మల్ని బట్టి మా లాంగ్వేజ్ పాడైపోతుండే. ఇంకా ఎంతకాలం అని ఓపిక పట్టాలి? మీరేమో తిట్టుకుంటూ పోతారు, మేమేమో మూసుకొని ఉండాలి. యూజ్లెస్ ఫెలో. ఏం మాట్లాడుతున్నారో మెదడు ఉన్నదా నీకు? తలకాయలు అసలు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది మీరు నాయన. మీరు బీఆర్ఎస్ వాళ్ళపై దోపిడీ, ఆఫీసులలో వెళ్ళడాలు, దొంగతనంగా వెళ్ళి ఆఫీసుల మీద దాడులు చేయడాలు, ఇంకా వాహనాల మీద దాడులు చేయడాలు, రౌడీయిజం, ఎక్స్ట్రాలు చేసుకుంటా ఇవన్నీ చేసేది ఎవర్రా? ఎవరు నేర్పిస్తాడు? సమాజంలో ఇదివరకు ఎప్పుడైనా చూసినామా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏమేం పనులు చేస్తుంది? పబ్లిక్ అవగాహన లేదా? పబ్లిక్ చూస్తున్నారు కదా. రైతులే మాట్లాడుతున్నారు. మొన్న మీటింగ్లో వరంగల్ సభ పెట్టినప్పుడు కేటీఆర్ గారే కాదు మిమ్మల్ని అనడం, రైతులు తిడుతున్నారు. సిగ్గు తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఇబ్బంది పడుతుంటే మీరేం బీక్తున్నారా? నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్నోడు చేస్తాడు ఆ పని, ఫామ్ హౌస్లో ఉన్నోడు చేస్తాడు ఆ పని. నాకు అర్థం కాదు. ఎవడు చేయాలరా? అధికారంలో ఎవడున్నాడు? నువ్వు చేస్తావా పని? ఇంట్లో గెలిచినోడు చేస్తాడా, గెలవనోడు చేస్తారా? మాట్లాడుతున్నావు. ఈ మాత్రం సోయి లేకపోతే ఇలాగా ఎలా నాయకుడివి అయినావు నువ్వు? కాంగ్రెస్ నాయకుడివి. సోయి తెచ్చుకొని మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? నువ్వెక్కడ ఉండేటోడివి? ఏ సొరకలు ఉండేటోనివో, ఏ గుహలో ఉండేటోనివో? నువ్వు ఇట్లా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత సీన్ కూడా ఉండకపోయేది నీకు. తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకొని మీరు బ్రతుకుతున్నారు. ఇవాటి రోజున కేసీఆర్ గారిని పట్టుకొని ఏం పీకనికున్నారు? ఫామ్ హౌస్లో పంటున్నారు అంటే నీ ఇంటికి వచ్చి పండాలన్నారా? మరి నీ ఇంటి దగ్గర పడుకోవాలా? కాపలా కాస్తావా చెప్పు? కేసీఆర్ గారికి అప్పచెప్పండి. మరి ఫామ్ హౌస్లు ఎందుకు ఉంటారు? అధికారంలో పరిపాలిస్తారు కదా. మరి మీరెందుకు పెత్తనం తీసుకున్నారు? ఎందుకు గెలిచిండ్రు? గడ్డి పీకనికి. యూజ్లెస్ ఫెలో. మాట్లాడేప్పుడు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్న ఏమన్నా మాట అంటే మరి పట్టుకొని తంతారు అనే సిగ్గు లేకపోయా ఇంత కూడా. నిన్నటి రోజున ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కనిపిస్తే అక్కడ దౌర్జన్యాలే. ఎవరు నేర్పిస్తున్నారు ఇదంతా? రౌడీ రాజకీయం చేస్తే తిట్లు తిట్టుకోవాలా? మీ అందాలకు మొహం చూసుకున్నావు ఎప్పుడైనా? అద్దంలో చూసుకొని మాట్లాడు. కేటీఆర్ గురించి మాట్లాడేప్పుడు ఓకేనా? కేటీఆర్ గారికి ఉన్న క్వాలిఫికేషన్స్ నీకున్నాయా? నీ బ్రతుకి మాట్లాడుతున్నావు.
ఉన్నాయా? కేసీఆర్ గారికి ఉన్నంత అనుభవం ఉన్నదా నీకు? కేసీఆర్ గారికి ఉన్నంత నాలెడ్జ్ ఉన్నదా నీకు? కేటీఆర్ గారికి ఉన్నంత నాలెడ్జ్ ఉన్నదా? కేటీఆర్ గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అని బతుకి వాళ్ళని మాట్లాడేంత పోటుగాడివా నువ్వు? చెప్పు నాకు, ఏం పనికి మాట్లాడుతున్నావు? బూత్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం పనికి మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్కటని అంటే ఊరుకుంటారు ఇక్కడ? 100 అంటారు బిడ్డ, ఒక్క మాట అంటే 100 అంటారు. ఆ ఒక్కటని 100 పడాల్సిన అవసరం ఉన్నదా మీకు? మెదడు తక్కువ పనులు చేస్తా ఉంటారు మీరు. చేసే పనులన్నీ మెదడు తక్కువ పనులే, ఒక్కటే ఏమన్నా పని లేదు. చేసేటి అన్నీ మెదడు తక్కువ పనులు. మళ్ళీ అంటేనేమో మళ్ళీ రోషం పొడుచుకొస్తుంది. సిగ్గు లేకుండా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. నువ్వు అధికారంలో ఉంటుంది ఎవడైతే అధికారంలో ఉన్నోనికి ఎవడైనా రెస్పెక్ట్ ఇవ్వాలరా? అలా ఉండాలి పాలన అంటే, రెస్పెక్ట్ ఇవ్వాలి. యూజ్లెస్ ఫెలో వాడిని వీని తిట్టడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నోని తిట్టడం కాదు. సిగ్గు లేకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వినియోగించుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి ఆ పదవికి సరైన న్యాయం చేస్తున్నామా లేదా, పబ్లిక్ మన గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. ఆ విమర్శలను బట్టి మరి ఎలా చేస్తే బాగుంటుంది, పబ్లిక్ కోసం ఏం చేయాలని చెప్పేసి మీ పాలన విషయంలో అవి ఆలోచించుకొని ఎట్లా ముందుకు పోవాలని చెప్పేసి మీరు ఆలోచనలో మీరు పబ్లిక్ ప్రెస్ మీట్లు పెట్టుకోండి. పబ్లిక్ ఏం చేస్తారో పబ్లిక్ చెప్పుకొని సావండి. దివానల్లరా మీరు, దివానగాళ్ళై ఎవరిని అంటున్నారో దివానగాళ్ళని? రేపు వచ్చే రోజున నీ పదవి కాలం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? ఇంకో 2 ఏళ్ళు అయితే ఊడిపోతుంది. అప్పుడు ఎవరిని మాట్లాడతావు బిడ్డ? మూసుకొని ఇంట్లో పండాల్సిందే నువ్వు. ఎక్స్ట్రాలు చేయబోమాకు, ఓకేనా? సోయిండాలే కొంచెం. ఎవరి వల్ల ఇవాటి రోజున పదవి అనుభవిస్తున్నానే సిగ్గుండాలే. కాంగ్రెస్ ఇచ్చింది కావచ్చు, కొట్లాడి తెచ్చింది వాడు. సోయలేదా దివానా? కేసీఆర్ గారు పరిపాలించారు కాబట్టే 10 ఏళ్ళు అభివృద్ధి చేశారు కాబట్టే పబ్లిక్ మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కట్టాలని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. సిగ్గు లేకపోయే 2.5 ఏళ్ళకే ఇంత వ్యతిరేకత వచ్చేసింది. ఇంత కూడా సోయి లేకుండా మళ్ళా పబ్లిక్ మీటింగ్లలో ఎప్పుడు చూడు బూత్ మాటలే మాట్లాడుతున్నారు. రాజకీయ భాష అంటూ ఒకటి లేదారా? నువ్వు ఇంట్లో ఏమైనా మాట్లాడుకొని చావు. బట్ నువ్వు ఒక పదవిలో ఉన్నప్పుడు నీకు సోయి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాం అనేది పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళు రాస్తారు ప్రతిదీ. ప్రెస్ వాళ్ళకి మీరు ఎలా ఉండాలి, రాజకీయంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఆదర్శంగా ఉండాలా పబ్లిక్కి? లేదా ఆదర్శం బాగానే కనిపిస్తోంది, ఎందుకంటే బూత్ మాటలన్నీ నేర్పించేస్తున్నారు సమాజానికి. ఒక్క బూత్ మాట మాట్లాడితే కేసీఆర్ గారిని అంటే 100 మాటలు తిడుతున్నారు రైతులే కాదు, ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ కూడా తిడుతున్నారు. ప్రతి ఒక్కరు కూలి చేసుకుంటాడు, నాలు చేసుకుంటాడు. రైతులు కానివ్వండి, ఇంకా ప్రతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని పలకరించినా కూడా తిట్టిపోస్తున్నారు. సిగ్గు రాకపోయే, ఇంకా సిగ్గు లేకుండా ఇంకా కేటీఆర్ గారిని పట్టుకొని తిడతావు. యూజ్లెస్ ఫెలో. నీ బ్రతుక్కి నీకేం అర్హత ఉన్నదని చెప్పు. నీకేం అర్హత ఉన్నది? అధికారంలో ఉన్న విర్రవి కూడా అధికార మదమా? అధికార అహంకారమా? అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు. మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ నీలాంటి పిచ్చిగాళ్ళని ఎవరినన్నా తిట్టిండారా? ఎవరినన్నా ఆలోచించు, నెమరేసుకో. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆ 10 ఏళ్ళ పరిపాలన కాలంలో వాళ్ళు పరిపాలన విషయంపై దృష్టి పెట్టినరా, లేక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళనే తిట్టుకుంటూ పోయినరా పనులు చేసుకుని మానేసుకొని అనేది సోయి తెచ్చుకొని మాట్లాడేప్పుడు మూతి పళ్ళు రాలగొడతా బిడ్డ. అద్దంకి నీకే చెప్పేది, మూతి పళ్ళు రాలగొడతా. నువ్వు పదవిలో ఉండొచ్చు, నేను నార్మల్ పర్సన్గా ఇంట్లో ఉండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నువ్వే పదవిలో ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది నీ బతుకి? అధికారంలో ఉంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తారా, వినియోగించుకుంటారా? యూజ్లెస్ ఫెలో. ఉన్న 2.5 ఏళ్ళు ఎట్లా పరిపాలించాలో అనేది సోయిండాలి. మంచి పేరు తెచ్చుకొని సాగు. మిగతా 2.5 ఏళ్ళల్లో పబ్లిక్ మరి ఇచ్చిన హామీలన్నీ చెప్పి అడుగుతున్నారనే సోయలేకపోయే. పబ్లిక్ తరఫున ప్రతిపక్షం కొట్లాడుతుంది. మరి మీరేం పీకనికి ఉన్నారా? అధికారంలో ఉన్నది ఎందుకు చెప్పు? అధికారంలో ఉన్నది పబ్లిక్ని పట్టించుకోనిక, లేకపోతే ఆ కేసీఆర్ గారు లెక్క మరి మీరు ఫామ్ హౌస్లలో పండుకోండి. కేసీఆర్ గారు వచ్చి పరిపాలిస్తారు. మీకు చేతనైతే లేదని చెప్తే రిజైన్ చేస్తే చేతనైనోడు పరిపాలిస్తారు కదా. మరి అలా చేస్తలేరేంటి? అది చేత కాదు, ఇది చేత కాదు. మెదడు తక్కువ మాట్లాడుంటే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. అది పెద్ద లెక్కారా? నాకు అర్థం కాదు. వాడు వీడు అనుకుంటా లాంగ్వేజ్ అలవాటు చేసినోడు ఎవడు? నాలాంటి వాళ్ళు కూడా
ఎట్లాంటి లాంగ్వేజ్, మంచి లాంగ్వేజ్ని ఉపయోగించుకునేటువంటి మేము కూడా మా లాంగ్వేజ్ కూడా పాడైపోతుంది. ఇలా కోపం వచ్చేసి మిమ్మల్ని మాట అనకపోతే మీకు ఎక్కడ అంటుంది చెప్పు? మీలాంటి వాళ్ళకు మీలాంటి లాంగ్వేజ్ని ఉపయోగించాలి అంతే. ఎలాంటి వాడికి అలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తేనే సోయ వస్తుంది. మరి లేకపోతే నీకు అర్థమవుతుందా? మా భాషలో చెప్తే కేటీఆర్ గారు సౌమ్యంగా తన ఎడ్యుకేషన్ లెవెల్లో మాట్లాడితే, ఒక ఎడ్యుకేటెడ్గా మాట్లాడితే మీకు ఏమైనా అంటుందా చెప్పండి? మీకు ఏమైనా సిగ్గు వస్తుందా? మీకు ఏమైనా సోయి ఉన్నదా? ఆయన ఒక బూత్ మాట కూడా మాట్లాడని రోజులల్లా మీరు ఎలా మాట్లాడి వాళ్ళని ఎలా రెచ్చగొట్టిండ్రు? మరి నేర్పిస్తున్నది ఎవరు? ఈ బూత్ లాంగ్వేజ్ ఎవరు నేర్పించిండ్రు? ఎప్పటి నుండి అలవడ్డది పబ్లిక్లో అనేది పబ్లిక్ కూడా గమనిస్తున్నారు బిడ్డ, పబ్లిక్ కూడా గమనిస్తున్నారు. అద్దంకి నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకొని కేటీఆర్ గారితో నువ్వు కంపేర్ చేసుకోకు, ఓకేనా? కేటీఆర్ గారికి ఉన్న క్వాలిఫికేషన్లలో నీకు వీసం లేదు, పరక లేదు. అతనికి ఉన్నటువంటి అనుభవంలో కూడా నీకు వీసం లేదు, పరక లేదు. నేను చెప్తున్నా అతనికి ఉన్నటువంటి విజ్ఞానంలో ఎలాంటి కంపారిజన్ నీకు దేనికి సరిపోవు. నువ్వు వేస్ట్ ఫెలో. అధికారం వచ్చింది సరే, బతుకు జీవుడాన్ని వదిలేసినప్పుడు మీ పనేందో మీరు చేసుకుంటూ పోవాలి. ఇవారా విమర్శలు? ప్రతిపక్షంపై అధికారం ఉన్నాడు ఎవడన్నా విమర్శలు చేస్తారా? విమర్శలు చేస్తారా ఎవడైనా? సోయినోడు ఎవడన్నా అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న మీద విమర్శలు చేస్తారా ఎవడైనా? ఏం చదువుకున్నావు? రాజకీయంలోకి రాగానే సరిపోదు. రాజకీయంలోకి వస్తే మరి విమర్శించేటోడు ఉంటాడు, తిట్టేటోడు ఉంటాడు, కొట్టేటోడు ఉంటాడు. అవసరమైతే మూసుకొని పని చేసుకుంటూ పోవాలి. పబ్లికే చూసి సెల్యూట్ కొట్టేటట్టు ఉండాలి. నీ బతుక్కి కేటీఆర్ గారిని పట్టుకొని మాట్లాడుతావు, యూజ్లెస్ ఫెలో. కేసీఆర్ గారిని అంటావు. నీ అర్హత ఏంటి? నాకు అర్థం కాదు. నీ అర్హత ఏంటి చెప్పు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళని అనేంత క్వాలిఫికేషన్ ఉన్నాయా నీకు? మైండ్లెస్ ఫెలో. ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది నువ్వు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వెళ్తారు ఇట్లా చేస్తే. ఒక్కొక్కడు పెంటగా తయారవుతాను దివానల్లరా. పెంట మీ లాంగ్వేజ్ పెంట, మీ బతుకులు పెంట. యూజ్లెస్ ఫెలో. కేటీఆర్ గారిని పట్టుకొని మాట్లాడేంత ఎదవానని అనుకొని మాట్లాడుతున్నావా? ఒక్కటని 100 పడద్దు బిడ్డ అని ఎన్నోసార్లు చెప్పినా. నేను కూడా 2-3 సార్లు నీ ప్రెస్ మీట్స్ వింటున్నాం. ఇంత చెత్త లాంగ్వేజ్ అలవాటు చేసిన దివానాగాళ్ళ మీటింగ్లు వినాల్సిన అవసరం లేదు మాకు. కానీ మాటకు ఏం మాట్లాడుతున్నారో వినాల్సిన అవసరం ఉన్నది కదా. ఏం మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తున్నాం మేము కూడా. ఎప్పుడేం మాట్లాడుతాండు? కాంగ్రెస్లో ఉండి బల్పు మాటలు, మదం మాటలు, బల్పు మాటలు, అధికార అహంకారంతో ఎట్లా విర్రవీగుతుండ్రు. ఎలాంటి మహానుభావులను పట్టుకొని ఎలా చులకన చేసి చులకన భావంతో మాట్లాడుతున్నారు అనేది బాగానే అబ్జర్వ్ చేస్తున్నా బిడ్డ. పంచుకు పంచు తిరిగి మీ భాషలోనే మీ తీరుగానే మేము ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి నుండి చెప్తున్నా. ఒక్క మాట అంటే 100 అంటాం తప్పకుండా, 100%. ఒక్క మాట అంటే 100 తిట్టినా తప్పులేదు చెప్తున్నా. ఒక్క మాట అని 100 పడకండి. సిగ్గుంటే, బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, ఓకేనా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎలాంటి కేసు ఉండదు. నీలాంటి పిచ్చిగాడుదలు మాట్లాడితే ఎలాంటి కేసు ఉండదు నీలాంటిలపై. కేటీఆర్ గారు పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడినరో నాకు అర్థం కాదు. ఉన్న విషయం చెప్పిండు. ఇష్టం వచ్చినట్టు మీరు బూతులు కక్కొచ్చు, కానీ మీరంటే పడుకుంటా మూసుకొని ఉండాలనా? అంత రోషం చచ్చి మీకు పౌరుషం పొడుచుకొస్తుంది. మరి మిగతా వాళ్ళు అలా కాదా? ఆలోచించు. నువ్వు మనుషులైనప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనుషులని భావించాలి కదా. సోయి తెచ్చుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని బతుకి ప్రెస్ మీట్లు పెట్టుకుంటే నీ గురించి ఏదో నువ్వు చెప్పుకొంచావు. వాళ్ళ గురించి ఎందుకు తిడతారు? బరాబర్ తిడతారు. నువ్వు ఒక మాట అంటే 100 మాట అంటారు, 100 మాటలు అంటారు. రైతులు తిడుతూ ఉన్నారు వాటి రోజున. మొన్న పబ్లిక్ మీటింగ్లో చూడలే మీరు? పబ్లిక్ మీటింగ్లలో ఎలా జరుగుతాయి, ఏం మాట్లాడుతున్నారు అనేది, వాళ్ళ బాధ ఏంటనేది చెప్పుకొని అదైతే ఉండరు. ఎవరిని పట్టించుకుంటారు? గవర్నమెంట్ ఓ భద్రత లేదు, ఏమీ లేదు. 2.5 ఏళ్ల నుండి తేడా వచ్చేసింది పరిపాలనలో. మహిళలకు భద్రత ఎక్కడ పడబడ్డది?
ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, దోపిడీలు, దొంగతనాలు ఇవేనా? మీ రాజకీయంలో చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రత్యక్షంగా ఏం కనిపిస్తున్నాయి? మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలు, అక్రమాలు. ఆర్థిక వ్యవస్థ అంతా మొత్తం కుంటుపడేశారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం తలకిందులు అయిపోయాయి. ఎందుకయింది అలా? ఆలోచన బడి పనిచేయాలి. పని చేస్తే మాట మాట్లాడు, మాట అని ఒక మాట అంటే నాకు ఏదో ప్రెస్టేజ్ పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని ఏదో అంటే నీ గొప్ప ఏదో చిప్పేదో పెరుగుతుంది అని అనుకుంటే పొరపాటు బిడ్డ. అద్దంకి దయాకర్ నీకే చెప్తున్నా, రెస్పెక్ట్ కాపాడుకోండి. అధికారంలో ఉన్నంతసేపు ఎవడైనా మీకు నమస్కారం పెడితే ఒకవేళ వాడికి బుద్ధి తెలుసో తెలియకో ఎవడైనా మిమ్మల్ని గౌరవిస్తే మటుకు అధికారంలో ఉన్నారని ఒకవేళ భయపడి గౌరవిస్తారేమో. కానీ రేపు పొద్దున మీకు గనక అధికారం పోయిందనుకో ఎవ్వరు లెక్క చేయడు బిడ్డ, ఎవ్వరు లెక్క చేయడు. ఎప్పుడు కూడా ఒక్కలా ఉండాలి, పబ్లిక్లో ఎప్పుడు కూడా ఒక్కలాగా ఉండాలి. ఇవాళ అధికారం వచ్చింది కదా అని చెప్పేసి పెద్ద మనుషులను పట్టుకొని తిడితే నీకేదో గొప్ప పెరుగుతుంది, కిరీటం పెడతారని చెప్పేసి మాట్లాడబోమాక, ఓకేనా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. దీంతో నేను 3 సార్లు చూసిన నీ ప్రెస్ మీట్లు. నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళని పట్టుకొని తిడుతున్నావు. ఫామ్ హౌస్లో పండుకోకపోతే నీ ఇంటికి వచ్చి పండాలా చెప్పు? అధికారంలో ఉంటే పని చేసుకుంటూ పోతారు, అధికారంలో లేనప్పుడు ఎవరింటికాడ వాడు పండకపోతే నీ ఇంటికి వచ్చి పంటారా? నాకు అర్థం కాదు, చెప్పు. ప్రతిపక్షంలో ఉన్నోడు పని చేయాలనా, అధికారంలో ఉన్నోడు పని చేయాలనా? అడుగు ఎవరినైనా, పబ్లిక్ని అడుగు, చెప్తారు ఎవరు పని చేయాలో. తెలియకపోతే పబ్లిక్ని అడుగు, చెప్తారు, ఓకేనా? రైట్. సోయి తెచ్చుకొని ప్రెస్ మీట్లు పెట్టుకోండి. ఒక్కటని బంద పడకండి. మళ్ళీ చెప్తున్నా, ఒక్కటని బంద పడకండి. రాజకీయం అంటే ఒక మంచి లాంగ్వేజ్ అలవాటు చేసుకోండి. రాజకీయ భాష అందరికి వస్తాయి, మాటలు బూత్ మాటలు అందరికి వస్తాయి, రావని కాదు. సమయం సందర్భం ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు పబ్లిక్లలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇంట్లో నువ్వు ఎట్లన్నా చావు, మాకు సంబంధం లేని విషయం. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిడుతున్నావంటే నీ బతుకి నీకు ఎంత అహంకారం రా, నాకు అర్థం కాదు. ఆలోచించు, నువ్వు ఎక్కడుండేవాడివి, నీ పొజిషన్ ఎలా ఉండేదో ఆలోచించు ఒకసారి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా? కేసీఆర్ గారు కనుక తెలంగాణ కోసం కొట్లాడి తేకపోతే 10 ఏళ్ళు అభివృద్ధి చేసి ఈ మాత్రం ఇడిచిపెట్టకపోతే ఏదో చిన్న లోపాలు ఉంటే ఖచ్చితంగా ఏ పరిపాలనలైనా. బట్ కేసీఆర్ గారి పాలనలకు ఎలా ఉన్నది, ఇప్పుడు మీ పాలన ఎలా ఉన్నది అనేది పబ్లిక్ కూడా బేరీ చేసుకుంటున్నారు. ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు పబ్లిక్ అనేది పబ్లిక్కి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. కేసీఆర్ గారు కనుక ఆ రోజున తెలంగాణ దేకపోతే ఇవాటి రోజున మీ పదవులు ఎక్కడివి, మీకు అధికారం ఎక్కడిది? మీ పార్టీ పోయి 50-60 ఏళ్ళు అవుతాండే మొత్తం అడుగున పడిపోయి. ఇవాళ ఎందుకు పైకి వచ్చింది అంటే పోనీలే అని చెప్పేసి ఛాన్స్ ఇస్తే మీరు ఇట్లా బిర్రబీగుతారా? మైండ్లెస్ ఫెలో. వాళ్ళు కావాలని వదిలేసుకున్నటువంటిది. వాళ్ళు పెట్టిన భిక్ష అనుకొని బతకండి. మీ పదవి అనేది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అనుకొని బతకండి. ఉండాలి కొంచెమైనా. ఒక్కనాడు ఏమైనా ఆరోగ్యం దెబ్బతిని ఉన్నావా? దున్నపోతులాగా బలిసిండ్రు దివానల్లారా. వాళ్ళేమో బక్కచిక్కిపోతున్నారు. తెలంగాణలో కొట్లాడి అంతా పబ్లిక్ కోసం ఆలోచించి వాళ్ళ బుర్రలేమో పాడు చేసుకుంటున్నారు. మీరేమో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి పెట్టి ఇల్లు సంసారం అన్నీ ముంగిలి అన్నీ అప్పచెప్తే చేతికి పెత్తనం ఇస్తే నెత్తిల పేను కొరిగినట్టు కొరుకుతున్నారు దివానల్లారా. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట. అట్లున్నది మీ వ్యవహారం. కాంగ్రెస్కి పెత్తనం ఇస్తే ఏం చేయాలి? పని చేసుకుంటూ పోవాలన్నా ప్రతిపక్షం వాళ్ళని విమర్శించాలా? ఆలోచించుకో బాగా. ఆత్మవిమర్శ నువ్వు చేసుకో. పడుకున్నప్పుడు నీ గుండెలపై చేసుకో. కేటీఆర్ గారిని ఎందుకు తిడుతున్నావు అనేది సోయి తెచ్చుకో. కేసీఆర్ గారిని ఎందుకు మాట్లాడుతున్నావు అనేది సోయి తెచ్చుకొని మాట్లాడుకో. ప్రెస్ మీట్ పెట్టుకో. నీ చావు నువ్వు జావు. నీ గురించి నువ్వేమైనా చెప్పుకో. నీ అధికారం గురించి ఏమైనా చెప్పుకో. నీ కాంగ్రెస్ గురించి ఏమైనా చెప్పుకో. నువ్వు చేసే పనుల గురించి ఏమైనా చెప్పుకో. బట్ వాళ్ళనంటే మటుకు బిడ్డ ప్రతి ఒక్కరితో తిట్ల పడతారు మీరు, చెప్తున్నా. మైండ్ ఇట్ గుర్తుపెట్టుకోండి చాలా.
రోజు ఒకసారి గుర్తు చేసుకోండి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. బీఆర్ఎస్ లేకపోతే మీ బతుకులకి ఇప్పుడు కాంగ్రెస్కు అధికారం వచ్చేది కాదని చెప్పేసి రోజు నెమరు వేసుకోవాలి మీ బతుకులకి. అది కృతజ్ఞతాభావంతో మెదలండి. అంతేకాని ఇవాళ పదవి వచ్చింది కదా నాకు, నేను ఏమన్నా పడతారు, నేను ఏం చేసినా అదైతారు అని కారణం లేకుండా అకారణంగా తిడితే మటుకు బిడ్డ మాలాంటి వాళ్ళం కూడా స్పందించి ఇష్టం వచ్చినట్టు తిడతాం, ఇష్టం వచ్చినట్టు. మీ మాటలకు మళ్ళా మీ మాటలతోనే సమాధానం చెప్తాం. ఓకేనా? పబ్లిక్తో తిట్లపడకండి, సిగ్గు తెచ్చుకొని మెదలండి. ప్రెస్ మీట్ పెడతావు, ప్రెస్ మీట్ దేనికోసం పెట్టినారా? ఇవాళ ఆ ప్రెస్ మీట్ చూసినాను. ఆ ప్రెస్ మీట్ అందులో ఏమన్నా అక్కడికి వచ్చే అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఒక్కటి పనికొచ్చే విషయం, పబ్లిక్ పనికొచ్చే విషయం ఒక్కటైనా చెప్పినావు నీ బతుకి? వాళ్ళు ఎప్పుడు చూడు ఒక ప్రణాళికాబద్ధంగా స్క్రిప్ట్ రాసుకుంటారు పబ్లిక్లో. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు చేసే పని ఈ పలానా టైంకి అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఈ పనిని మేము ప్రారంభిస్తాం, ఈ పని చేసుకుంటూ పోతాం, ఈ పని చేస్తాం ఇది అని చెప్పేసి అలా చేసుకుంటూ పోయినరు. చూపించిండ్రు నివేదికలు, ప్రూఫ్స్ చూపించిరి వాళ్ళు ఎంత అప్పు చేసిండ్రో, ఎంత సంపాదనతోని మీకు చేతికి అప్పచెప్పిండ్రో. మరి మీకు సంసారం నడపడం చేతగానప్పుడు అప్పచెప్పచ్చు కదా. మరి ఫామ్ హౌస్లు ఎందుకు పంటారు కేసీఆర్ గారు? పనిలేక పంటారా? చెప్పు. అధికారం ఇస్తే మరి మాకు చేతనైతలేదు, మాకు అర్థమవుతలేదు సార్, మరి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ మాకు తెలియట్లేదు, మరి మీరే చూసుకోండి, మాకు చేతనైతలేదు అని చెప్పేసి మీరు అప్పచెప్పండి. ఫామ్ హౌస్లు ఉండరా? కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఎందుకుంటారు? బయటకు వచ్చి పరిపాలిస్తారు. సచివాలయంలో మీరు పంటారు, ఫామ్ హౌస్లు ఉన్నోడేమో పరిపాలించాలా, పబ్లిక్ గురించి ఆలోచించాలా. ఫామ్ హౌస్లు ఉన్నాయనేమో రాదే, ఓడిపోయినాయనేమో పబ్లిక్ గురించి ఆలోచిస్తాడు, మీరేమో పీకనికి ఉన్నారు, గడ్డి పీకడానికి. పబ్లిక్ కోసం కాదా మీరు అధికారంలోకి వచ్చింది? మీ స్వలాభాల కోసం వచ్చిండ్రా? పెత్తనం ఎత్తుకున్నప్పుడు చేయాలి, అది కష్టమో నిష్ఠూరమో, ఆ చేత కాకపోతే మూసుకొని ఉండాలి. అంతేకాని మాట్లాడు మళ్ళా అందానికి. మొహం చూసుకో, మొహం ఒకసారి అద్దంలో. కేసీఆర్ గారిని పట్టుకొని తిట్టడం, కేటీఆర్ గారిని పట్టుకొని తిట్టడం. కేటీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్ నీ బతుకి అందులో వీసం లేదు. నాకు కేటీఆర్ని అంటావు దివానా? నాకు కేటీఆర్ని పట్టుకొని, హీఈస్ మై లవ్, హీఈస్ ఏ రియల్ హీరో. ఆయన రీల్ మాట్లాడినట్టుగా మీరు అధికారంలోకి వచ్చి రీల్స్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్గా మాట్లాడండి, ఏది మాట్లాడినా పనిచేసి చూపించుకోండి, మేము చేసినామని నిరూపించుకోండి. బట్ రియల్గా ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళని పట్టుకొని తిడితే మటుకు అందరు స్పందిస్తారు, అందరితో తిట్ల పడతారా? పడండి, మరి మీ ఇష్టం. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, ఎవరైతే బూత్ మాటలు తిడుతున్నారో కేసీఆర్ గారిని కానీ, బీఆర్ఎస్ నాయకులను కానీ, కేటీఆర్ గారిని కానీ పట్టుకొని తిట్టే దివానగాళ్ళకి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అద్దంకి నువ్వు నోరు కంట్రోల్ పెట్టుకో. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఆడవాళ్ళతో తిట్లబడతావు, మగవాళ్ళతో తిట్లబడతావు. అసలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పుట్టగతులు ఉండకుండా పోతాయి. అలాంటి స్థితికి వచ్చేసారు ఆల్రెడీ మీ మాటల ద్వారానే. మీ లాంగ్వేజ్ అట్లా పాడుపడింది. ఎవరిని ఎట్లా అంటే అట్లా ముళ్ళుతోనే తీయాలి కదా. మీలాంటి లాంగ్వేజ్ మాట్లాడకపోతే సౌమ్యంగా మాట్లాడితే అంతదా, అర్థమవుతుందా చెప్పు? ఇప్పుడు తెలుగు వచ్చినోనికి ఇంగ్లీష్ రానోని ముందు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుందా? మరి మీ లాంగ్వేజ్ ఓనికి కేటీఆర్ గారి లాంగ్వేజ్ పనికొస్తుందా తిట్టడానికి? ఆయన సౌమ్యంగా మాట్లాడితే మీకు అర్థమవుతుందా? మరి మీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడాలనే మాట్లాడారు ఆయన. అది తప్పేమున్నదిరా, నాకు అర్థం కాదు. అర్థం చేసుకోకపోతే ఎలాగా? నీకు తెలుగు కూడా అర్థమయ్యి చావకపోతే ఎలాగా? ఆయన ఏమైనా ఉర్దూలో తిట్టిండ్రా, హిందీలో తిట్టిండ్రా? నీకు లాంగ్వేజెస్ వస్తాయా? ఇంగ్లీష్, హిందీ? నాకంటే రావనుకో, బట్ ఆయనకు వస్తాయి, కేటీఆర్ గారికి వస్తాయి కదా. మరి హిందీ, ఇంగ్లీష్ నీకు వస్తుందా? మరి హిందీ, ఇంగ్లీష్లో తిట్టమంటావా చెప్పు, తెలుగులో వద్దా? తెలుగులో నచ్చలేదా? ఒక్క మాట అని మళ్ళీ చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్. మనము ఎప్పుడు కూడా అనవసరంగా ఒకరిని గెలికితే ఊరుకోరు వాళ్ళు, గుర్తుపెట్టుకో. ఒక మాట విడిచిపెట్టేటప్పుడు మళ్ళీ 4 మాటలు మనం తిట్టాల్సి వస్తుంది. తిడతారు, మనం ఒక మాట అంటే 4 మాటలు తిడతారు అనే సోయి తెచ్చుకొని మాట్లాడండి ఎప్పుడు కూడా.
ప్రెస్ మీట్లు పెట్టినా పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పబ్లిక్ పనికొచ్చే మాటలు చెప్పుకోండి. ఎవ్వడేమన్నాడు, మీ జోలికి ఎవ్వరు రాడు. మాకేమైనా కొవ్వా మీకు లెక్క?